హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటాను. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పాత వాళ్ళు మాత్రం లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక అద్భుతమైన స్టోన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి, ఇట్లాంటి స్టోన్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది మనకు వచ్చేసి ఎక్కడ దొరికిందంటే, ఇది మనకు వచ్చేసి గాజులపల్లెలో ఫ్రెండ్స్. గాజులపల్లెలో మనకు దొరికింది. అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడైతే మనకి స్టోన్ దొరికింది. ఇట్లాంటి స్టోన్ మనకు ఎక్కువగా ఫ్రెండ్స్, ఈ స్టోన్ మనకు ఇది ఎటు చూసినా కానీ మనకి ఏం చూస్తుందంటే మెరుపులతో నిండిపోయింది స్టోను. నేనైతే ఇప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇలాంటి స్టోను. మీరు కూడా ఎవరైనా చూసింటే వాళ్ళు మనకు కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ స్టోన్ మనకు చాలా అద్భుతంగా ఉంది. చూడండి, మీకు ఇంకొక స్టోన్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు గత వీడియోలో మీకు ఇలాంటి స్టోన్ చాలా చూపించాను. ఇది వచ్చేసి క్రిస్టల్స్ అంటారు దీన్ని. ఇది చాలా మంచి స్టోనే. ఇట్లాంటి స్టోన్ మనకు అరుదుగా కూడా దొరుకుతుంటుంది, ఎందుకంటే క్రిస్టల్స్లో కొంచెం మేలే రకం స్టోన్ ఇది. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ద్వారా మీకు తెలుసుకోబోయింది ఏంటంటే స్టోన్స్లో రకాలు అనేది మన వీడియో ద్వారా మీకు అయితే ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మీకు ఏ స్టోన్ ఏ విధంగా ఉంటుంది అనేది మన వీడియో ద్వారా తెలుస్తుంటుంది అనమాట. మన ఛానల్ మీరు ఫాలో అయినట్టయితే మీకు ప్రతి స్టోన్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ స్టోన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ స్టోన్ వచ్చేసి తేనెరాయి పూర్తిగా. డైమండ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇట్నే ఉంటుంది. ఇది మొత్తము తేనెరాయి. డైమండ్ కూడా ఈ విధంగా ఉంటుంది, కాకపోతే అది షైన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఈ మూడు స్టోన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, ఈ స్టోన్కు చాలా డిఫరెంట్. ఎందువలనంటే ఈ స్టోన్ చాలా డిఫరెంట్. ఇది తేనెరాయి, ఇది వచ్చేసి క్రిస్టల్, ఇది వచ్చేసి మనకు ఏమంటారు నాకు తెలియదు. మొత్తానికైతే ఇది మనకు గాజులపల్లె దొరకడం జరిగింది. అందువలన నేను తీసుకొని రావడం జరిగిందనమాట. ఇట్లాంటి స్టోన్ మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో కూడా చేయండి. ఇది మొత్తం ఫ్రెండ్స్ ఇలా మెరుపుతో మెరుస్తుందనమాట రాయిది. ఇట్లాంటి స్టోన్ నేను ఎప్పుడైతే చూడలేదు. మీరు కూడా చూసి ఉంటే తెలియజేయండి నాకు కామెంట్ రూపంలో. ఇది ఏదన్నా దేనికైనా సంబంధించిన స్టోన్ అనేది నాకైతే తెలియదు. అందువల్ల అయితే నేను కామెంట్ రూపంలో తెలియజేయడం అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఈ రెండు స్టోన్ అయితే ఫ్రెండ్స్ మన గత వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను. ఇట్లాంటి స్టోన్ చాలా చూపించాను. ఇవైతే మనకు కొంచెం డిఫరెంట్ స్టోన్స్. ఇవి రెండు గ్యాదరింగ్ తీసుకొచ్చాను. క్రిస్టల్స్లో ఇవి కొంచెం మేలు రకం అనమాట. అందువల్లనే నేను తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ తేనెరాలలో కూడా కొంచెం మంచి స్టోన్ ఇది. అందువల్ల అయితే నేను తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఈ స్టోన్స్. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టోన్స్ను మన డైమండ్ సెలెక్టర్ ద్వారా చూద్దాం ఒకసారి. మన డైమండ్ సెలెక్టర్ ద్వారా మనం చూద్దాం ఒకసారి. ముందుగా అయితే మనం దీన్ని ఆన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లైట్ ఫోక్స్కి అయితే ఈ క్రిస్టల్స్ ఎట్లా మెరుస్తాయంటే ఇలా విధంగా మెరుస్తుంటాయి అనమాట. మీరు బాగా చూడండి. ఇది ఏ కలర్ ఉంటే ఆ కలర్. మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డైమండ్కి అయితే ఇట్లా చూస్తే కింద అనేది కనపడదు ఫ్రెండ్స్. ఇట్లా మనం ఇట్లా చూసినామంటే కింద పేర్లు కనపడవు అనమాట. ఏమైనా పేరు ఉంటే కానీ కింద కనపడవు, కానీ షైన్గా మెరుస్తుంటుంది అనమాట డైమండ్ అయితే. ఇది కొంచెం మనకు తగ్గట్లో ఉంది, కానీ ఇది ఇంకా దీని రూపురేఖ అనేది మారిపోలేదన్నమాట. ఇట్లాంటి స్టోన్స్ లావా రూపంలో మనకు భూగర్భంలోనే మనకు ఇట్లా తయారవుతాయి ఫ్రెండ్స్. వీటిని ఎవరైతే ఇట్లా షేపులో తయారు చేయరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ లైట్ కూడా పడింది కదా, మరి బాగానైతే చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మన రెండులో పెట్టుకొని చూడాలి. మీకు డైమండ్ అయితే ఈ విధంగా మొత్తుకుంటుంది అనమాట. ఇది అట్లా మొత్తుకుంటుంది. మనం అయితే రెండులో చూద్దాం ఒకసారి. ముందుగా ఇలాంటి స్టోన్ మనం ఈ స్టోన్ చూద్దాం ఒకసారి. లేదంటే ముందు ఈ స్టోన్ తేనెరాయిని చూద్దాం ఒకసారి, ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ స్టోన్ వచ్చేసి మనకు 6 పాయింట్లు అయితే చూపిస్తుంది. ఇది తేనెరాయి.
చూసారా, తేనెరాయి అయితే 6 పాయింట్లు అయితే చూపిస్తుంది. మనకు పూర్తి డైమండ్ అయితే ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు తేనెరాయి. మీకు కనపడుతుందా నీట్గా ఫ్రెండ్స్? మీరు వీడియో చూస్తున్నారు కానీ మధ్యలో అయితే కట్ చేయొద్దు. మీరు మధ్యలో కట్ చేస్తే మీకు ఏ స్టోన్ ఏ రకంగా ఉంటుంది అనేది, ఇంకొకటి మనకి ఏ స్టోన్ ఎన్ని పాయింట్లు వస్తున్నది కూడా మన వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి స్టోన్ మీకు చూపించడం వల్ల ఏం చేస్తుందంటే మీకు ఎలాంటి స్టోన్స్ ఎన్ని పాయింట్లు వస్తున్నది మన వీడియో ద్వారా అయితే తెలుసుంటుంది అనమాట. మన ఛానల్ మీరు ఫాలో అయినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు డైమండ్ గుర్తించగలరనమాట. అందువలన నేను ఏ స్టోన్ ఎన్ని పాయింట్లు వస్తున్నది మన డైమండ్ సెలెక్టర్ ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది మీకు. అర్థం ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ స్టోన్ చూద్దాం ఒకసారి. ఇది కూడా మనకు 6 పాయింట్లు చూపిస్తుంది. ఈ స్టోన్ వచ్చేసి మనకు 6 పాయింట్లు చూపిస్తుంది అనమాట. అందువల్ల పక్కన జరుగుతుంది. ఇప్పుడైతే మనకు ఇట్లాంటి స్టోన్ ఫ్రెండ్స్ ఎన్ని పాయింట్లు వస్తాయి ఇంతవరకు చూడలేదు నేను మొత్తానికైతే. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మన డైమండ్ సెలెక్టర్ ద్వారా. చూసారా ఫ్రెండ్స్, ఇది మంచి స్టోన్ అనమాట. అందువల్ల 8 పాయింట్లు వస్తుంది. చూసారా, ఇట్లాంటి స్టోను 8 పాయింట్లు వస్తుందంటే మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇట్లాంటి స్టోన్ మనకి 8 వస్తుందంటే ఇది మంచి స్టోన్ అనమాట. అందువల్ల ఇది మనకి 8 పాయింట్లు వస్తుంది. ఇది పెడితే మనకు 6 పాయింట్లు అయితే వచ్చినాయి 2 స్టోన్స్. కానీ ఇదైతే మనకు 8 పాయింట్లు వస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల ఈ స్టోన్ ముందు చూస్తేనే మనం కనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ స్టోన్ మనకు డిఫరెంట్గా కనపడుతుంది. మెరుస్తుంది కొంచెం. ఆ స్టోన్కి ఈ స్టోన్లోకి చాలా డిఫరెంట్ ఉంది. చూడండి, ఇది వచ్చేసి మనకు 8 పాయింట్లు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ స్టోన్ ఏదైనా తెలియదు ప్రజెంట్గా అయితే. మీకు ఈ స్టోన్ గురించి ఏమైనా తెలిసి లేదా చెప్పా కదా ఇంతవరకు కామెంట్ రూపంలో తెలియజేయండి అని. స్టోన్ అయితే మనకు గాజులపల్లి దొరికింది ఫ్రెండ్స్. అందువల్ల మేమైతే దీన్ని తీసుకురావడం జరిగింది. గాజులపల్లిలో మనము లొకేషన్కి వెళ్ళినప్పుడు బాగా ఇలా మెరిచినప్పుడు నేను ఇది తీసుకొని వచ్చాను అక్కడి నుంచి. ఇది ఎటు చూసినా కానీ ఫ్రెండ్స్, ఇది మొత్తం మెరుస్తుంది అనమాట. చూడండి, ఇది చూసారా? ఈ రెండు ఎందుకు 6 పాయింట్లు వచ్చాయంటే వీటి హార్డ్నెస్ అనేది మనకు తక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఇవి మనకు వచ్చేసి 6 పాయింట్లు చూపిస్తున్నాయి అనమాట. హార్డ్నెస్ అంటే దీని గట్టిష్టం అనమాట. హార్డ్నెస్ అంటే దీని గట్టిష్టం అంటే దీని గట్టితర అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఇది లావా రూపంలో మనకు తయారైనప్పుడు దీని గట్టిష్టం అనేది ఎక్కువ అయింటే డైమండ్ తయారవుతుంది. తక్కువ ఉన్నందువలన క్రిస్టల్గా మిగిలిపోయింది అనమాట. అందువల్ల ఈ స్టోన్ అనేది మనకు 6 పాయింట్లు చూపిస్తుంది. చూడండి, ఇదిగో ఇది ఇంకా మనకు పూర్తిగా డైమండ్గా తయారు కావాలి. అందువలన ఇది మనకు ఓన్లీ క్రిస్టల్నే ఉంటుంది, క్రిస్టల్ రూపంలో మిగిలిపోయింది. ఇది కూడా వచ్చేసి మనకు ఇది కూడా 12 పాయింట్లు కానీ తయారైంటే హార్డ్నెస్ దీన్ని 12 అయినట్టు ఇది డైమండ్గా పూర్తిగా తయారు అనమాట. ఇది తక్కువ ఉన్నందువలన ఇది మనకు తేనెరాయిగానే మిగిలిపోయింది. చూడండి, తక్కువ ఉన్నందువల్ల తేనెరాయి మిగిలిపోయింది. ఈ స్టోన్ మాత్రం ఇది కొంచెం మనకు డిఫరెంట్ స్టోన్ ఫ్రెండ్స్. అందువల్ల మనకి ఇది 8 పాయింట్లు అయితే వచ్చింది. మన డైమండ్ సెలెక్టర్ ద్వారా చెక్ చేస్తే 8 పాయింట్లు వచ్చింది. ఇంతవరకు అయితే ఇలాంటి స్టోన్స్ నేను ఎప్పుడు చూడలేదు. అందువల్ల నేను ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. చూశారుగా, ఈ 3 స్టోన్స్ చాలా డిఫరెంట్ స్టోన్స్. అంటే 3 రకాల స్టోన్స్ 3 డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. అందువల్ల ఏం జరిగిందంటే వీటికి చాలా వ్యత్యాసం ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మనకు 12 పాయింట్లు వచ్చినాయంటే ఇది పూర్తిగా డైమండ్ తయారవుతాయి. ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ తేనె రాళ్ళు కానీ ఈ క్రిస్టల్స్ కానీ, ఇదైతే డైమండ్ కాదు. కాకపోతే ఈ డైమండ్కు సంబంధించిన స్టోన్ అయితే కాదు. ఇది వేరే స్టోను. మీరు చూసినట్టయితే డైమండ్కు సంబంధించిన స్టోన్ అయితే కాదు. దీన్ని ఏమంటారో మనకు కూడా తెలియదు. ఇది మనకు గాజులపల్లి దొరికింది ఫ్రెండ్స్.
మనం గాజువాక లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడైతే మనకు దొరికింది ఇది. ఒకవేళ చెప్పలేం, బ్లాక్ డైమండ్ కూడా అయ్యుండొచ్చు అలా ఉంటే. కాకపోతే ఇది మనకు 12 పాయింట్లు అయితే రాలేదు, 8 పాయింట్లు వచ్చింది. అందువల్ల నేను డైమండ్ అయితే కాదనుకుంటున్నాను. మరి ఏదైనా కొంచెం విలువైన స్టోనే అనుకుంటా. ఇది మనకు విలువైన స్టోన్ అయి ఉంటుంది, లేకపోతే ఇలా మెరసదు ఫ్రెండ్స్. ఇది మామూలు స్టోన్ అయితే ఇలా మెరసదు, విలువైన స్టోన్ కాబట్టే మనకి ఈ విధంగా మెరుస్తుంది అనమాట. ఓకేనా, మీరు చూడండి, ఈ స్టోను ఎటు చూసినా కానీ మెరుస్తుంది. ఇద్దో మీకు దగ్గర ఉండి కూడా చూపిస్తాను. స్టోను ఎటు చూసినా కానీ మెరుస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టోను చూడండి మీరు బాగా. అది మనకు డైమండ్ అయితే చెప్పా కదా, మనకి ఈడికి వచ్చింది కదా ఈ స్టోన్, 8 పాయింట్లు అయితే వచ్చింది. కొంచెం మనకు డైమండ్ అయితే ఇది మొత్తుకుంటుంది అనమాట. ఇది చూసారా మిషన్, అది వాటంతా కట్టేది మొత్తుకుంటుంది మిషన్. అదే మనం ఏదైనా చూడాలనుకున్నప్పుడు రెండులో పెట్టుకొని చూడాలి ఫ్రెండ్స్. రెండులో పెట్టుకొని చూసుకుంటే మనకి డైమండ్ అనేది డైమండ్ కాదనేది మనకు చూపిస్తుంది అనమాట. నేనైతే ప్రతి స్టోన్ కానీ రెండులో పెట్టుకుని చూసాను. అందువలన మనం మూడులో పెట్టుకొని చూస్తే మనమే కొంచెం అవసరం లేదు మూడు మనకు. ఎందుకంటే రెండులో పెట్టుకుంటేనే మనకు తెలుసు అనమాట. ఒకటిలో పెట్టుకోవద్దు, మూడులో పెట్టుకోవద్దు. మనకు రెండులో పెట్టుకుంటే దాన్ని ఎన్ని పాయింట్లు అనేది మనకు చూపిస్తుంది అనమాట. మనం దండిగా పెట్టుకొని చూసినా లాభం లేదు ఫ్రెండ్స్. ఇట పెట్టుకొని చూసి ఏం లాభం వస్తుంది, ఏం రాదు. కానీ రెండులో పెట్టుకోవాలి. రెండులో పెట్టుకొని చూస్తేనే మనకు కరెక్ట్ మిషన్ తెలియజేస్తుంది. అది ఇది ఫ్రెండ్స్, చూశారుగా. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరిన్ని వీడియోలతో నేను ముందు ఉంటా ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కొత్త లొకేషన్లు కానీ మన ఛానల్లో మీరు ఫాలో అయినట్టయితే, ముఖ్యంగా మీరు ఫాలో కావాలి మన ఛానల్. ఫాలో అయినట్టయితే మీకు ప్రతి స్టోన్ అయితే నేను మన వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏ స్టోన్ వెతకాలనేది మీకు తెలియదు అనమాట. ఎలాంటి స్టోను ఎన్ని పాయింట్లు వస్తుంటుంది. ఇప్పుడు మన డైమండ్ సెలెక్టర్ ద్వారా అయితే చూసాం కదా, అది చూడడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఏ స్టోను ఏ విధంగా ఉంటుందని తెలియదు అనమాట. ఇప్పుడు మీరు మన ఛానల్ ఫాలో అయినారంటే మీకు ప్రతి స్టోను, ఇది వచ్చేసి తేనెరాయి, ఓహో ఇది వచ్చేసి క్రిస్టల్, ఇది వచ్చేసి కొంచెం ఏదో మెరుస్తుంది స్టోను, కొంచెం విలువైన స్టోనే అన్నట్టు మీకు తెలుస్తుంది అనమాట. అందువల్ల మీరు మన ఛానల్ ఫాలో అయితేనే మీకు ఏది స్టోన్ అనేది కానీ తెలుస్తుంది అనమాట. మీరు ఫాలో అయ్యి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా ఏదైనా వీడియోలు చేయాలని నేను చేస్తాను అనమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను ప్రతి చోట గ్యాదరింగ్ తీసుకొస్తే విలువైన స్టోన్స్ అయితే తీసుకొస్తున్నాను. ఇప్పుడు మన డైమండ్ సెలెక్టర్ ద్వారా కూడా చెక్ చేశాను. ఓకేనా, ఇంకా మీరు నాకు సపోర్ట్గా ఉన్నట్టయితే మరిన్ని వీడియోలు చేస్తాను. మరి లొకేషన్లు కానీ వీడియోస్ కానీ చూడండి ఫ్రెండ్స్. ఈ స్టోన్ స్వయంగా అది ఇలా మెరుస్తుంది చూడండి. కొంచెం ఇది విలువైన స్టోనే. ఇది మీకు చెప్పాను కదా, లొకేషన్ కూడా గాజులపల్లి అయితే దొరికింది మనకి ప్రజెంట్ ఈ స్టోను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ నుంచి కోరుకునేది అదే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం నేను మరిన్ని వీడియోలు అయితే చేయగలను. ఓకేనా, ఈ స్టోను నేనైతే ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్. మొత్తం నిజంగా చెప్పేస్తున్నా కదా, నేను చూడలేదు. ఇది ఈరోజైతే వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. మరిన్ని వీడియోతో ముందు ఉంటాను ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్గా ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.